హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఇన్నింగ్స్ తెలుగు. మన స్టాక్ మార్కెట్ అయితే కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది కదా. ఈరోజు జస్ట్ కొంచెం రికవర్ అయినట్లు స్మాల్ క్యాప్ స్టాక్స్లో అయితే కనబడుతుంది. అది అంటే ఇంకా రికవర్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పడానికి అయితే లేదు, కానీ స్టాక్ మార్కెట్ అయితే బాగా పడుతుంది. మెయిన్గా స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే ఆగకుండా చాలా చాలా దారుణంగా పడుతున్నాయి. ఎస్ఎంఈ స్టాక్స్ ఇంకా చెప్పనవసరం లేదు, చాలా చాలా దారుణంగా పడుతున్నాయి. నా పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ అన్నీ స్మాల్ క్యాప్ స్టాక్సే ఉన్నాయి. అవి అసలు కొన్ని స్టాక్స్ బాగా పెరిగిన 100% పైన రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ అసలు ఇప్పుడు చూస్తే అవి ఎక్కడికో పడిపోయాయి అనమాట. కొన్ని స్టాక్స్ 70% అలా పడిపోయి ఉన్నాయి చెప్పాలంటే. అంటే పర్సంటేజ్ వైజ్ 150% రిటర్న్ ఇచ్చింది, ఇప్పుడు 70% అలా రిటర్న్స్ కనబడుతుంటాయి. కొన్ని స్టాక్స్ ప్రాఫిట్లో ఉండే స్టాక్స్ 20-30% ప్రాఫిట్లో ఉండేవి ఇప్పుడు -30% లాసెస్లో అయితే కనబడుతున్నాయి. చాలా స్టాక్స్ అయితే చాలా చాలా దారుణంగా అయితే పడ్డాయి చెప్పాలంటే. మొత్తం నా పోర్ట్ఫోలియోలో మొత్తం లాస్ ఎంత వచ్చింది అని చెప్పడానికి నేనైతే క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు. నేను పీక్లో ఎంత ఉంది అంటే ఇప్పుడు బాటమ్ ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంది చూడడానికి నాకు భయం అయితే అవుతుంది చెప్పాలంటే. అంత లాస్ నాకు ఎంత వచ్చిందా అని చెప్పడానికి కూడా నాకు భయంగా ఉంది, చూడాలంటే నాకు భయంగా ఉంది చెప్పాలంటే. సో నేను ఈ టైంలో ఎక్కువ అంటే ఎంత పోయింది అనే దాని గురించి నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు. డెఫినెట్గా ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియో ఇలాగే ఉంటుంది నాకు తెలిసి. ఆల్మోస్ట్ అందరూ పోర్ట్ఫోలియోస్ కూడా ఎక్కువ స్మాల్ క్యాప్ స్టాక్సే ఉంటాయి కాబట్టి స్టాక్స్ చాలా చాలా పడ్డాయి. అంటే నా పోర్ట్ఫోలియోలోనే పడ్డాయని ఫీల్ అవుతుంటారు చాలా వరకు. లేదు, అందరి పోర్ట్ఫోలియోస్ అందరివి చాలా రెడ్లోనే ఉంటాయి డెఫినెట్గా. ఇది చాలా చాలా వర్స్ట్ ఫాల్. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్స్ట్ ఫాల్ అయితే ఉంటుందని. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో కొంచెం ఫాలో అయ్యి రికవర్ అయితే స్టార్ట్ అవుతుందేమో అనుకుంటే అది ఇంకా ఫాలో అవడం ఇంకా ఆగకుండా పడుతూనే ఉంది. మెయిన్గా Q3 రిజల్ట్స్ అసలు అనుకోలేదు. అంటే పర్లేదు డీసెంట్గా వస్తుంది అనుకుంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా స్టాక్స్ అసలు ఈసారి రిజల్ట్స్ అయితే అంత బాగా రాలేదు. ఇది పెద్ద ఎఫెక్ట్ వచ్చిందన్న చెప్పాలంటే. ముందే వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయి. అండ్ మనకు తెలిసిందే ట్రంప్ మన టారిఫ్స్ పైన రోజుకొక న్యూస్ అయితే తీసుకొస్తున్నారు. ఇదొకటి పక్కన జరుగుతుంటే మెయిన్గా ఎర్నింగ్సే రావట్లేదు అన్నమాట. కంపెనీస్లో ఎర్నింగ్స్ స్లో డౌన్ అవ్వడం చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు బాటమ్ అవుట్ అయిపోయిందా, ఇంకా ఎంత పడుతుంది, వాల్యుయేషన్స్ కానీ వీటి గురించి మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఒకటి చెప్పాలి, కన్ఫామ్గా చాలామంది చాలా ప్రెషర్లు అయితే ఉంటారు. ఎవరికైనా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎక్కువ మనీ పెట్టి ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇది భయంతో డెఫినెట్గా పక్కన ఎవరితోనే చెప్తారు, ఇలాగ స్టాక్ మార్కెట్లో ఇలా పడిపోయింది, ఇంత పెట్టాను, ఇంత లాస్ వచ్చింది, కానీ అట్లీస్ట్ అంటే ఒక మాట సపోర్ట్ కోసం ఎవరితోనే చెప్తారు. అది ఏమవుతుందంటే రివర్స్లో వాళ్ళు ఇంకా భయపెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఇంత పెట్టారు అన్నట్లు భయపెడుతుంటారు. అది మనకి ఇంకా భయం అయితే వస్తుంది. కాబట్టి ఎవరితో ఎక్కువ షేర్ చేసుకోకుండా కొంచెం సింపుల్గా కామ్గా వదిలేయడం బెటర్ చెప్పాలంటే. నాకు లాస్ట్ కొన్ని వీడియోస్కి నాకు కామెంట్స్ అయితే వచ్చిందనమాట. వాళ్ళ వైఫ్ అంటే ఇలాగా ఇంత స్టాక్ మార్కెట్లో ఇంత ఎందుకు పెట్టారు, దానిలో ఇప్పుడు సెల్ చేసేసేయండి అన్నట్లు చెప్తున్నట్లు నాకు అడిగారు అనమాట కామెంట్స్లో. ఏ స్టాక్ సెల్ చేయాలన్నట్లు కామెంట్ అయితే వచ్చింది నాకు. ఈ టైంలో అంటే స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు అంటే ఇప్పుడు పక్కన ఎవరైనా తెలియకపోతే ఇంత ఫాలో అయిపోవడంతో భయపడుతూ మీకు కూడా సెల్ చేసేయమని చెప్పి ప్రెషర్ అయితే వస్తుంటుంది. ఈ టైంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకొని సెల్ చేస్తుంటారు. అది మెయిన్గా అది కొంచెం అవాయిడ్ చేయాలి. ఫస్ట్ థింగ్, మీరు భయపడద్దు. అంటే ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపెట్టద్దు. ఇంత స్టాక్ మార్కెట్లో ఎంత పడిపోయింది కానీ ఇంత లాస్ వచ్చిందని చెప్పి చెప్తే వాళ్ళు ఇంకా రివర్స్లో వాళ్ళు భయపడి మిమ్మల్ని భయపెడుతుంటారు. కొందరు అంటే ఓకే ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇంకా వాంటెడ్లీ కొంతమంది అయితే ఇంకా అంటే భయపడుతుంటారు, కావాలని కూడా భయపడుతుంటారు. కాబట్టి ఎవరి మాట ఈ టైంలో వినకుండా కామ్గా ఇన్వెస్ట్ చేసి వదిలేయడం చాలా వరకు బెటర్. మోస్ట్లీ ఇప్పుడు అందరూ కూడా అన్ని స్టాక్స్ చాలా వరకు మంచి స్టాక్సే కొనింటారు మ్యాక్సిమం. మీరు ఒక యావరేజ్గా ఒక 10 స్టాక్స్ కొంటే మీరు అంటే ఈ టైంలో అంటే పోనీ వదిలేసారు, యావరేజ్ చేయట్లేదు, వదిలేసినా కూడా ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ 2-3 ఇయర్స్లోనే ఈజీగా డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ అయితే మీ పోర్ట్ఫోలియోలో కనబడుతుంటాయి డెఫినెట్గా. మోస్ట్లీ ఆ 10 స్టాక్స్లో 1 or 2 స్టాక్స్లో మీకు ఏమైనా నెగిటివ్ రిటర్న్స్ ఏమైనా కనబడచ్చేమో, కానీ మిగతా 8 స్టాక్స్ 80% ఆఫ్ ద స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి. కాబట్టి ఓవరాల్ పోర్ట్ఫోలియో మళ్ళీ మీకు గ్రీన్గా అయితే డెఫినెట్గా ఉంటుంది. సో దట్ కంగారు పడిపోయి ఈ డౌన్ ఫేస్లో అది కూడా మీరు చాలా ఫాలో అయింది స్టాక్ మార్కెట్ ఇప్పుడు చూస్తే మంచి వాల్యూ జోన్కి అయితే వచ్చాం. కాబట్టి అంటే మంచి వాల్యూ జోన్కి వచ్చాం అని చెప్పి బాటమ్ అయితే అనుకోవద్దు. అది ఎవరు చెప్పలేకుండా ఉన్న సిచ్యువేషన్ చెప్పాలంటే. కానీ ఈ టైంలో సెల్ చేయడం అయితే కరెక్ట్ కాదు. నేను వీడియోస్ తీసి చాలా రోజులు అయితే అయింది, మోర్ దాన్ 1 వీక్ అయితే అయింది. మెయిన్గా నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను స్టాక్ మార్కెట్కి కొంచెం దూరం ఉందామని అనిపించింది నాకు. ఎక్కువ రోజు నేను చూస్తూ ఉంటే నా పోర్ట్ఫోలియో కానీ ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా భయం అయితే వస్తుంది. కాబట్టి నేను కూడా కొంచెం జరుగుతూ ఉంటుంది, వదిలేద్దాం, అది మళ్ళీ రికవర్ అవుతున్న దాంతో నేను కామ్గా అయితే ఉన్నాను సైడ్.
మన పోర్ట్ఫోలియోసే కాదు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కోట్లు పెట్టిన ఇన్వెస్టర్స్ వాళ్ళవి కూడా మనకి వీళ్ళవి కూడా చాలా వరకు పడ్డాయి. మీరు స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ పెడతాను చూడండి. రాకేష్ దమానీ కానీ మనం ఎప్పుడు సెప్టెంబర్ క్వార్టర్ దగ్గర నుంచి చూసినా కూడా, జూన్ క్వార్టర్ దగ్గర నుంచి చూసినా కూడా ఎంత 28%, 22% ఫాల్ అయింది. అలాగే రాకేష్ వాళ్ళదైతే పాజిటివ్గా అయితే మనకు కనపడుతుంది. అలాగే అందరిది చూసినా చాలా ఫాలో అయ్యాయి. చాలామందిది సెప్టెంబర్ క్వార్టర్ నుంచి చూసినా, జూన్ క్వార్టర్ దగ్గర నుంచి చూసినా, మనకి డిసెంబర్ దగ్గర నుంచి చూసినా కూడా జస్ట్ 1.5 month చూసినా కూడా చాలామందివి నియర్లీ 15 to 20% మధ్యలో అయితే ఉందన్నమాట. నియర్లీ 20% అయితే ఫాలో అయ్యాయి చాలామంది ఈ 1.5 monthలోనే. అండ్ కొందరు మనం చూస్తే జూన్ క్వార్టర్లో కింద లాస్ట్లో హితేష్ జోషి 56% ఫాల్ మొత్తం స్టాక్ మార్కెట్ అనే దాంట్లో పోర్ట్ఫోలియో మొత్తం జూన్ క్వార్టర్ నుంచి వస్తే 56% ఫాల్ అంట. సచిన్ బన్సాలి 49%. ఇలాగ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అయితే పడుతుంటాయి. అండ్ వాళ్ళు ఇలాంటి సైకిల్స్ ఎన్నో చూసింటారు. వాళ్ళు ఇలాంటి ఫాల్స్ ఎన్నో చూసి ఫాల్ తర్వాత మళ్ళీ రికవర్ అయితే స్టార్ట్ అవుతుంటుంది. అది క్వైట్ కామన్ స్టాక్ మార్కెట్లో. యాక్చువల్లీ లాస్ట్ 1 year బ్యాక్ మనకి చూస్తే లాస్ట్ మార్చ్లో మనకి అప్పుడు కూడా బాగా టాక్ ఉన్నిందనమాట. మనకి ఓవర్ వాల్యుయేషన్స్ జోన్లో అయితే వచ్చాము, అంటే మెయిన్గా స్మాల్ క్యాప్ స్టాక్స్ అని చెప్పి. ఆ టైంలో స్టాక్ మార్కెట్ ఫాలో అయింది. ఆ టైంలో స్టాక్ మార్కెట్ కూడా ఫాలో అయింది ఇలా ఓవర్ వాల్యుయేషన్స్ అని చెప్పి. అండ్ ఆ జోన్కి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ మనం చూస్తే లాస్ట్ మార్చ్ టైంకి అయితే వచ్చేసాం. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనం చూస్తే ఆ జోన్కి అయితే వచ్చేసాం. ఆ టైంలో నేను నాకు అనుకున్నాను నేను, అంటే కొంచెం ఓవర్ వాల్యుయేషన్ జోన్స్కి అయితే వస్తున్నాము, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను. ఆ టైంలో నేను ప్రాఫిట్ బుకింగ్ చేశాను. ముందు వీడియోస్లో మీకు చెప్పాను, ప్రాఫిట్ బుకింగ్ అయితే చేశాను. ఆ టైంలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో అయితే నేను సెల్ చేశాను, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో. అండ్ సెల్ చేసి మళ్ళీ రికవర్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఆ టైంలో రికవర్ అయ్యే టైంలో నేను కరెక్ట్ టైంలో సెల్ చేయలేదు, కరెక్ట్ టైంలో బై చేయడానికి మళ్ళీ అంటే డెఫినెట్గా లాస్ అయితే వస్తుందన్న దాంతో ఆ టైంలో నేను మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ బై చేయకుండా నేను వాటక్ వెబ్యాగ్ ఇంకొన్ని స్టాక్స్లో అయితే బై చేశాను. వాటక్ వెబ్యాగ్ అది అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఎక్స్పెక్టెడ్ అంటే కొంచెం ఎక్స్పెక్టెడ్లే. అది అప్పుడు వాల్యుయేషన్స్ చాలా చీప్ వాల్యుయేషన్స్లో అరౌండ్ 15 PE అయితే ఉంది కాబట్టి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో విత్డ్రా చేసిన టైం మళ్ళీ పెడితే మళ్ళీ నాకు లాస్ వస్తుందన్న దాంతో నేను వాటక్ వెబ్యాగ్లో పెట్టాను. బాగా పెరిగింది, అది ఆల్మోస్ట్ 150% పెరిగింది. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు ఆ పొజిషన్కి అయితే వచ్చేసాం. లాస్ట్ 1 year పొజిషన్కి అయితే వచ్చేసాం. మన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ వైజ్ మనం చూస్తే మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆ టైంలో నేను సెల్ చేసి అండ్ మరి కరెక్ట్ టైంలో ఎంటర్ కావడానికి నాకు కష్టమైందనమాట. సో దట్ ఏమనుకున్నాను అంటే, నేను నెక్స్ట్ ఎప్పుడు కూడా నేను టైం చేయకూడదు మార్కెట్ని. అండ్ మ్యాక్సిమం మనం అంత ఈజీ కాదు టైం చేయడము. అండ్ పోర్ట్ఫోలియో సైజెస్ కూడా పెరుగుతున్నప్పుడు కొంచెం చాలా కష్టమవుతుంటుంది కాబట్టి అలా వదిలేద్దాము. సో దట్ అది ఈజీగా ఉంటుంది, అదే పడతాయి అవే పెరుగుతాయి అనే దాంట్లో ఈసారి కూడా నేను స్టాక్ మార్కెట్ కొంచెం ఫాలో అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నింది, కానీ ఇంత ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మెయిన్గా Q3 ఎర్నింగ్స్ ఇంత అంటే ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మెయిన్గా. అండ్ మ్యాక్రో యొక్క అన్నీ మనం చూస్తే మనకి తెలిసిందే అన్ని ట్రంప్ గురించి, అవి అన్సర్టనిటీ, అవి చిన్నవి మళ్ళీ మ్యాక్సిమం నార్మల్ అయిపోతాయి అవి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న న్యూస్ ఏంటి, 25% టారిఫ్స్, వాటి గురించి మాట్లాడదాము. మెయిన్గా అంటే మార్కెట్లో టైం చేయడం చాలా కష్టం. మనం బాటంలో అంటే బై చేయడం కానీ పీక్లో సెల్ చేయడం కానీ చాలా కష్టం కాబట్టి నేను ఈసారి టైం చేయకూడదు అనుకున్నాను. కానీ ఆ పెయిన్ అయితే మనం చూసాము. ఇవన్నీ మనకి లెర్నింగ్స్. డెఫినెట్గా మనకి హయ్యర్ వాల్యుయేషన్స్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు కొంచెమైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. దాని టైమింగ్ అయితే చేయడం చాలా కష్టం. కానీ లాంగ్ టర్మ్లో మన స్టాక్ మార్కెట్లో ఉంటే ఇలాంటి ఫాల్స్ చాలా చిన్నవి కనబడతాయి. నెక్స్ట్ ఒక 2-3 years తర్వాత మనం చూస్తే, అంటే రికవరీ ఇప్పుడు షార్ప్గా అయిపోతుందని మాత్రం కాదు, కొంచెం స్లోగానే అవుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ చెప్పడం ప్రకారం. కానీ ఒక టైం ఫ్రేమ్ మనం 5 yearsలో మనం చూస్తే, 5 years అనేది చూస్తే మనకి ఈ ఫాల్ చాలా చిన్న ఫాల్లా కనబడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ టైంలో సెల్ చేయొద్దు, మెయిన్గా సెల్ చేయొద్దు. అండ్ SIPs చేసే వాళ్ళైతే ఆపద్దు. అది మనకి ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడమే ఇంకా చాలా బెటర్. మనకు దగ్గర మనీ ఉంటే ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా మంచిది. ఈ టైంలో మంచి వాల్యూ జోన్లో అయితే ఉన్నాం మనం కన్ఫర్మ్గా. మనకి రీసెంట్ న్యూస్ మనం చూస్తే, ట్రంప్ మనకి అనౌన్స్ చేశారు కదా 25% టారిఫ్స్ అయితే వేస్తాము, ఏది ఫార్మాసిటికల్స్ పైన, ఆటో ఇండస్ట్రీ పైన అండ్ సెమీ కండక్టర్స్ పైన అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది నిన్న. దాంతో ఈరోజు మనం చూస్తే ఫార్మా స్టాక్స్ చాలా పడ్డాయి. మెయిన్గా ఎక్కువ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ ఉంటాయి చూడండి, ఆ కంపెనీస్లో ఎక్కువ ఫాల్ చూసాం మనం. అండ్ అదే కాకుండా మనకి సహస్ర ఎలక్ట్రానిక్స్, నేను హోల్డ్ చేసిన స్టాక్ మనం డిస్కస్ చేసుకున్నాం మన ఛానల్లో, ఆ స్టాక్ కూడా ఈరోజు 17% ఫాలో అయింది. మార్నింగ్ చూస్తే 10% అరౌండ్ అయితే ఉండింది. అసలు ఎందుకు నేను అంటే ఫస్ట్ నాకు తెలియదు, దాని గురించి చూశాను, తర్వాత తెలిసింది నాకు. మొత్తం 17% అయితే ఫాలో అయింది.
ఈ టైంలో మనం చూస్తే స్టాక్ పీఈ మనకి 25 పీఈ అయితే అరౌండ్ అయితే వచ్చింది. స్టాక్ అయితే చాలా ఫాలో అయింది. నా పోర్ట్‌ఫోలియోలో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫాలో అయిన తర్వాత నేను బై చేసిన తర్వాత కూడా ఇప్పుడు 50% లాస్‌లో అయితే ఉన్నాను నేను స్టాక్ అయితే. ఈ స్టాక్‌ని కొనేటప్పుడే నేను అనుకున్నాను ఇది జస్ట్ అంటే షార్ట్ టర్మ్ మాత్రం కాదు, ఒక లాంగ్ టర్మ్‌కి అట్లీస్ట్ నేను 5 to 10 ఇయర్స్ అయితే నేను హోల్డ్ చేద్దాం అనుకున్నాను. ఏం జరిగినా ఏదైనా కూడా ఇది చాలా చిన్న కంపెనీ. మనకి ఈ టైంలో అంటే ఏ చిన్న న్యూస్ వచ్చినా కూడా స్టాక్ బాగా వాలటైల్‌గా అవుతుందని నాకు తెలిసిందే అది. కానీ ఆ టైంలో నేను అనుకున్నాను అనమాట. డెఫినెట్‌గా లాంగ్ టర్మ్‌కి ఒక అట్లీస్ట్ మినిమమ్ 5 to 10 ఇయర్స్ అయితే హోల్డ్ చేద్దామని చెప్పి. సో దట్ నేను ఈ ఫాల్ వచ్చినా కూడా ఏది అన్సర్టనిటీ వచ్చినా కూడా నేను ఈ స్టాక్‌ని అయితే సెల్ చేయాలనుకోవట్లేదు. అలాగే వదిలేసి చూస్తాను. ఒకవేళ పెరిగితే మనకి బాగా రిటర్న్స్ రావచ్చు. ఇంకా ఓరియానా పవర్ కూడా చాలా బాగా పడింది చెప్పాలంటే నియర్లీ 35% లాస్‌లో అయితే ఉన్నట్లున్నాను. అండ్ దాని గురించి కూడా నాకు పెద్ద భయం అయితే లేదు. అండ్ ఈ ఎస్ఎంఈ స్టాక్స్, ఈ 2 స్టాక్స్ నేను హోల్డ్ చేస్తున్నాను. సహస్ర ఎలక్ట్రానిక్స్, ఓరియానా పవర్. అన్ని స్టాక్స్ పడ్డాయి చెప్పాలంటే పోర్ట్‌ఫోలియోలో అన్ని స్టాక్స్ పడ్డాయి. ఇవి కూడా పడ్డాయి. లేకపోతే ఎస్ఎంఈ కాబట్టి కొంచెం అందరికి భయం అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ సెల్ అయితే ఎక్కువ చేశారు. అండ్ లాంగ్ టర్మ్‌లో ఇవి బాగానే ఉంటాయని నా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు మీకు యూఎస్ స్టాక్ ఒకటి మీకు చెప్పాను కదా, ఎస్ఎంసిఐ. ఆ స్టాక్ అయితే భయంకరంగా పెరగడం అయితే స్టార్ట్ అయింది. మీకు ఆ రోజు మీకు వీడియోలో మీకు చెప్పాను అది 10x అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది, చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి అని చెప్పాను. అది ట్రంప్ విన్ అయ్యాక వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. దానికి సపోర్ట్, ఆ కంపెనీకి సపోర్ట్ కూడా ఉంది. ఎక్కడి నుంచి టెస్లా దగ్గర నుంచి సపోర్ట్ అయితే ఉంది. అండ్ మన టెస్లా మనకు తెలిసిందే కదా మన ట్రంప్కి ఎంత క్లోజో, కాబట్టి డెఫినెట్గా వాచ్ చేయండి. ఎస్ఎంసిఐ చాలా చీప్గా ట్రేడ్ అవుతుందని మీకు చెప్పాను. ఆ స్టాక్ అయితే బాగా పెరుగుతుంది. లాస్ట్ 1 మంత్లోనే మీరు చూస్తే 90% దాకా పెరిగింది చెప్పాలంటే. స్టాక్ నేను బాగా ఇన్వెస్ట్ చేశాను. నేను మీకు చెప్పాను కూడా మల్టిపుల్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశాను. ఫస్ట్ $20 దగ్గర ఇన్వెస్ట్ చేశాను. తర్వాత మళ్ళీ కొంచెం పెరిగినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేశాను. అలాగా చూస్తే బాగానే హెవీగానే పెట్టాను. ఇటు సైడ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోతుంటే నాకు అటు సైడ్ యూఎస్ స్టాక్లో ఎస్ఎంసిఐ బాగా పెరుగుతుంది, మెయిన్గా ఎస్ఎంసిఐ. అండ్ చైనా స్టాక్స్ కూడా మనం చూస్తే ఆలీబాబా స్టాక్ కూడా బాగా పెరిగింది రీసెంట్ టైమ్స్లో. నియర్లీ 50% పెరిగింది చెప్పాలంటే. ఇలా డైవర్సిఫై చేయడం వల్ల నాకు ఇది కొంచెం బెనిఫిట్ అయితే నాకు కనబడింది. కొంచెమైనా ఇటు సైడ్ లాసెస్ చూస్తున్నా హెవీగా, అటు సైడ్ నాకు కొంచెం రోజు రోజుకి పెరుగుతున్నాయి అనమాట. ఇటు సైడ్ రోజు రోజు పడిపోతున్నాయి, నాకు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎస్ఎంసిఐ కానీ ఆలీబాబా పెరుగుతుంది. మెయిన్గా మనం ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తే మనకి చైనాలో కూడా ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ పెంచుతున్నారు. మెయిన్గా ఎఫ్ఐఎస్ అయితే అక్కడికి కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. ఎందుకంటే అక్కడ మనకు రీసెంట్గా మనకు తెలిసిందే కదా, ఏ రిలేటెడ్ డీప్ సీక్ అది న్యూస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్నోవేషన్స్ ఇంకా బాగా చేస్తారన్న దాంతో అక్కడ కొంచెం టెక్నాలజీ అక్కడ బాగా ఉంటుందన్న దాంతో అక్కడ ఇన్వెస్టింగ్ కొంచెం పెంచుతున్నారు. అండ్ మెయిన్ థింగ్ అక్కడ చీప్ వాల్యుయేషన్స్ కూడా, అక్కడ చైనా మార్కెట్ చాలా చీప్గా ట్రేడ్ అవుతుంది. సో దట్ అక్కడ ఇప్పుడు ఆల్రెడీ యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండియా నుంచి తీసుకెళ్ళి మన కరెన్సీ పడిపోతున్న దాంతో ఇండియా నుంచి తీసుకెళ్ళి యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది అక్కడ కూడా కాకుండా నెక్స్ట్ చైనా కూడా వెళ్తున్నారు అనమాట. సో దట్ మళ్ళీ ఎఫ్ఐఎస్ మన ఇండియాకి ఎప్పుడు వస్తారు అనేది కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. కాబట్టి మనకి వెంటనే షార్ప్ రికవరీ అవుతుందన్నది ఆశ అయితే కొంచెం తక్కువైతే ఉంది చెప్పాలంటే. ఎఫ్ఐఎస్ అయితే ఇమీడియట్గా అయితే వస్తారు అనేది కొంచెం కన్సర్నే. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు యూఎస్కి అయితే చూపిస్తున్నారు. ఆ యూఎస్లో ఆల్రెడీ అంటే బాగా అంటే పీక్ వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి. కానీ అంటే అక్కడ పర్లేదు, సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం స్టేబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూస్తే చైనా అండర్ వాల్యూలో ఉంది, చాలా చీప్గా ఉంది. ఎఫ్ఐఎస్ అయితే ఆ మార్కెట్స్ అయితే చూస్తున్నారు. ఇండియన్ అయితే ప్రజెంట్ అయితే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. కానీ చూద్దాం, కానీ డెఫినెట్గా ఏదో ఒక పాయింట్లో మళ్ళీ వాళ్ళు రావాలి. కానీ ఇంకా మన మార్కెట్స్ ఎంత వాల్యూస్లో ఉన్నాయి, చీప్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మనం పీఈ చూసినప్పుడు మనకి ఇప్పుడు ప్రెజెంట్ పీఈ అరౌండ్ 27 అయితే ఉందన్నమాట, 27. అండ్ మనం లాస్ట్ అంటే మొత్తం చూస్తే హిస్టరీ స్మాల్ క్యాప్ 250 మనం 2020 దగ్గర నుంచి అలా చూస్తే మనకి మీడియం పీ 28.9 అయితే ఉంది. మనకి ఇది కరెక్ట్గా అయితే చూపించదు, కానీ యావరేజ్గా కొన్ని 20 పీఈలో కూడా రన్ అయిన రోజులు అయితే ఉన్నాయన్నమాట. మనకి 2022, 20 ఆ టైంలో, 23 ఆ టైంలో కూడా. కాబట్టి చీప్ వాల్యుయేషన్స్ అయితే అనుకోకూడదు చెప్పాలంటే. 27 పీఈ అయితే చీప్ అయితే కాదు. మనకి అట్లీస్ట్ 20 పీఈ అరౌండ్ అయితే మనం చీప్ అయితే అనుకోవచ్చు అనమాట, మనకి రీజనబుల్ అనుకోవచ్చు. కానీ చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పడం ప్రకారం పీఈని చూడకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఈ 250 స్టాక్స్లో కూడా కొన్ని స్టాక్స్ అంటే లాసెస్ కూడా పోస్ట్ చేస్తున్నాయి. కాబట్టి కొన్ని లాసెస్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, పీఈ క్యాలిక్యులేషన్ రాదు, అది నెగిటివ్ పీఈగా అయితే వస్తుంది, రైట్? సో దట్ పీఈ చూడడం అయితే కరెక్ట్ మెట్రిక్ కాదు వాల్యుయేషన్స్ చెక్ చేయడానికి. అంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 అన్నట్లు కొందరు చెప్తున్నారు.
అలాంటప్పుడు నెక్స్ట్ మనం చూసేది ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా మనం చూడొచ్చనమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ ఎలా ఉంది హిస్టరీ ప్రకారం మొత్తం చూసినప్పుడు, మనం 2020 దగ్గర నుంచి మనం చూస్తే మన మీడియం ప్రైస్ టు బుక్ 3.2 అయితే ఉందనమాట. ఇప్పుడు మనం దగ్గర అయితే ఉన్నాం, కానీ దానికన్నా పైనే ఉన్నామన్నమాట. 3.3 అరౌండ్ అయితే ఉన్నట్లున్నాము. కానీ వాల్యుయేషన్స్ వైజ్ మన ప్రైస్ టు బుక్ వాల్యూ మీడియం కన్నా జస్ట్ కొంచెం అబోవ్లోనే ఉన్నాం, చీప్ అయితే కాదు. మనం 2022-2023 మధ్యలో చూడండి, జాన్ 2023 టైంలో మనకి 2.5 కూడా టచ్ అయిందనమాట. మనకి అంటే అప్పుడు ఎకనామిక్ స్లో డౌన్ అయితే వచ్చింది, ఇన్ఫ్లేషన్ అయితే బాగా పెరిగిపోయిందనమాట. మనకి 1.5 ఇయర్ మనకి స్టాక్ మార్కెట్ అప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. 2022 నుంచి 2023 వరకు అప్పుడు మనకి పీఈ కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్ పీఈ కూడా 17-18 పీఈకి అయితే వచ్చిందనమాట. చాలా చీప్ వాల్యుయేషన్స్ వచ్చాయి ఆ టైంలో. అండ్ అప్పుడు ప్రైస్ టు బుక్ వాల్యూ 2.5 అయితే వచ్చింది. అండ్ నౌ ఇప్పుడు 3.2 పైన అయితే ఉంది, 3.3 అరౌండ్ అయితే ఉంది. చీప్ అయితే కాదు, వాల్యుయేషన్స్ ప్రకారం చూస్తే పీఈ ప్రకారం చూసినా, ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారం చూసినా చీప్ అయితే కాదు. కానీ ఇప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్నాయా అంటే నో, అది చెప్పడానికైతే లేదు. అప్పుడు అంటే అప్పుడు 2023లో ఏమైందంటే మనకి ఇన్ఫ్లేషన్ బాగా హైకి వచ్చేసింది. మన ఇక్కడే కాదు, అప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ కానీ ఇంకా కొన్ని అన్సర్టనిటీ వల్ల ఇన్ఫ్లేషన్ అయితే బాగా పీక్గా వచ్చేసింది. ఇండియాలో కానీ యూఎస్లో కూడా ఎకనామిక్ స్లో డౌన్ అయితే వస్తుంది అన్న టాక్తో యూఎస్ స్టాక్స్ చాలా దారుణంగా పడ్డాయి ఆ టైంలో. అప్పుడు కేసు ఇంకా వర్స్ట్గా ఉండింది, ఇప్పుడున్న కేసులాగా కాదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అంత వర్స్ట్గా సిచ్యువేషన్స్ అయితే లేవు. ప్రజెంట్ అయితే ఎలక్షన్స్ వల్ల కొంచెం స్లో డౌన్ అయింది చెప్పాలంటే. ఎలక్షన్స్ అవ్వడం వల్ల కొంచెం అంటే ఇప్పుడు ఫర్ ఇన్ఫ్రా కంపెనీస్ కానీ పేమెంట్స్ డిలే అవుతున్నాయి అనమాట. మనకు హోమ్ ఇన్ఫ్రా వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ వీళ్ళకి పేమెంట్స్ అయితే ఇవ్వట్లేదు, అంటే లేట్ చేస్తున్నారు, సో దట్ వాళ్ళ వర్క్స్ అంటే లేట్ అవుతున్నాయి అని మీకు చెప్పాను, మీకు టెలిగ్రామ్లో చెప్పాను కదా. ఇలాగా ఇన్ఫ్రా కంపెనీస్ కానీ కొన్ని స్ట్రగుల్ అవుతున్నాయి, ఇలాగా పేమెంట్స్ డిలే చేయడం కానీ ఇన్ఫ్రా కంపెనీస్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి. దీనివల్ల వాళ్ళ రెవెన్యూస్ కానీ వాళ్ళవన్నీ తగ్గుతున్నాయి అనమాట. కొంచెం ఇంపాక్ట్ అయితే కనబడింది మనకి. ఈ వాటర్ ఇన్ఫ్రా VPRPL కానీ ఎవ్రీ కంపెనీస్ కూడా కొన్ని రిజల్ట్స్ అయితే ఇంపాక్ట్ అయితే జరిగాయి కొన్ని. కానీ అవి షార్ట్ టర్మ్ పెయిన్స్ మాత్రమే ఉండొచ్చు, లాంగ్ టర్మ్లో ఉండకపోవచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉందన్నమాట. అది ఎవరు కరెక్ట్గా చెప్పలేము. మెయిన్గా ఇన్ఫ్రా కంపెనీస్ గురించి ఏది చెప్పలేకుండా ఉన్నాం ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. మెయిన్గా అంటే ఇండెక్స్ వైజ్ మనం చూస్తే స్మాల్ క్యాప్ 250 వైజ్ చూస్తే మనకి వాల్యుయేషన్స్ అయితే డెడ్ చీప్ అయితే కాదు, అంటే రీజనబుల్ అంటే ఓకే దానిలో ఉన్నాం. ప్రజెంట్ అయితే ఓకే దానిలో ఉన్నాం. మెయిన్గా Q4 ఎర్నింగ్స్ అయినా బాగా వస్తేనే మనకి స్టాక్ మార్కెట్ నిలబడుతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి వాటి గురించి అంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారు. నాకు తెలిసి Q4 అయితే డెఫినెట్గా బాగానే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే ప్రజెంట్ అయితే ఎవరు బాటమ్ని అయితే ఎవ్వరు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. ఎంత పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా బాటమ్ని అయితే ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. మనం నిఫ్టీ 50 PE మనం చూస్తే మనకి 20 అరౌండ్ అయితే ఉంటుందన్నమాట. దగ్గర 20.01 సంథింగ్ అయితే ఉంది. చాలా రీజనబుల్ వాల్యుయేషన్స్లో అయితే ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినా కూడా మీడియం PB 3.6 దానికన్నా తక్కువలో అయితే మనకు కనబడుతుంది. 3.4 అదే రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. రీజనబుల్, మళ్ళీ చీప్ అని నేను చెప్పను, రీజనబుల్గా అయితే ట్రేడ్ అవుతుంది. మన ఇండెక్స్ వైజ్ చూస్తే మనకి అంటే అంత చీప్గా అయితే మనకు కనబడదు. మెయిన్గా స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే అది మనకు అంత చీప్గా అయితే కనబడదు. కానీ స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే కొన్ని స్టాక్స్ చాలా ఫాలో అయ్యాయి చెప్పాలంటే. కొన్ని స్టాక్స్ అసలు 50-60%, 70% అలా చాలా స్టాక్స్ చాలా పడ్డాయి అనమాట. కొన్ని అయితే అట్రాక్టివ్గా ఉన్నాయి, డెఫినెట్గా అట్రాక్టివ్గా ఉన్నాయి. హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఏవైనా కూడా యాప్టెస్, ఇండియా షెల్టర్ వీటిపైన నేను ఎక్కువ యావరేజ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే కొంచెం సేఫ్ సెక్టర్ అనిపిస్తుంది నాకు. ఎలాగ ఎర్నింగ్స్ వస్తాయి కదా హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్, ఇప్పుడు కూడా మనకి ఈజీగా 20%, 25% గ్రోత్లో గ్రో అవుతున్నారు. కాబట్టి సేఫ్ బెట్ అది అనిపించింది. అండ్ ఇంకొకటి హాస్పిటల్ స్టాక్, యథార్థ హాస్పిటల్ కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా హాస్పిటల్స్ మంచి ప్రాఫిటబిలిటీగా రన్ అవుతున్నాయి కాబట్టి దానిలో కొంచెం యాడ్ చేశాను. అండ్ అలాగే నువామా కూడా స్టాక్ బాగా ఫాలో అయింది ఈ రీసెంట్ టైమ్స్లో. స్టాక్ మార్కెట్ ఫాలో అవుతాయి, ఇలాంటి వెల్త్ మేనేజ్మెంట్ స్టాక్ కూడా ఫాలో అవుతాయి. ఈ టైంలో బై చేయడం కూడా కరెక్ట్ కాదు చెప్పాలంటే. ఇలాంటి స్టాక్ కూడా బాటంలో బై చేయాలి. అది నేను ఎందుకో తెలియదు, నాకు బై చేయాలనిపించింది ఆ టైంలో. SW సోలార్ సెల్ చేసి నేనైతే నువామా అయితే తీసుకున్నాను. కానీ ఈ టైంలో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అయితే బాగా పడ్డాయి కాబట్టి ఎవరు కూడా ఏది కూడా ఎక్కువ రొటేషన్ అయితే చేయకుండా కామ్గా వదిలేయడం బెటర్ అయితే అనిపిస్తుంది నాకు. పోర్ట్ఫోలియోని ఎక్కువ కదిపించకుండా అలా వదిలేయడమే బెటర్ అయితే అనిపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ టైంలో భయపడద్దు, ఎవరిని భయపెట్టద్దు, అండ్ సింపుల్గా కామ్గా ఉండండి. మీ పోర్ట్ఫోలియోని చూడొద్దు, అలాగ వదిలేసేయండి, అవే రికవర్ అవుతాయి. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా స్టాక్ మార్కెట్ ఎప్పటికైనా పెరగాల్సిందే అది. కాబట్టి మనకు అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. మన ఇండియన్ గ్రోత్ స్టోరీ ఇంకా ఉంది,
మనకి ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. కాబట్టి లాంగ్ టర్మ్లో డెఫినెట్గా బాగానే ఉంటుంది. స్టే ఇన్వెస్టెడ్, కామ్గా కూల్గా ఉండండి. ఫస్ట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మన ఛానల్లో మంచి మంచి స్టాక్స్ మీకోసం తీసుకొస్తాను నేను. అండ్ ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా యాడ్ కాకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు యాడ్ అవ్వచ్చు. మీకు అప్డేట్స్ అయితే రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు టెలిగ్రామ్లో అయితే వస్తుంటాయి. ఇది మన ఛానల్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.